అనంతపురంలో పోలీసు తూటా పేలింది. మద్యం మత్తులో గొడవ పడిన రాజా, దేవరకొండ అజయ్ వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరగడంతో ఇద్దరు బాహాబాహికి దిగారు. కోపంతో రగిలిపోయిన దేవరకొండ అజయ్ రాజాపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. రాజా అనంతపురం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన సీఐ శ్రీకాంత్ పోలీసులతో కలిసి దేవరకొండ విజయ్ను అదుపులోకి తీసుకుంటుండగా దాడికి దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ కాల్పులు జరిపాడు. అజయ్ దాడిలో సీఐ చేతికి గాయమైంది. సీఐ శ్రీకాంత్ గన్తో అజయ్పై కాల్పులు జరిపాడు. అజయ్ మోకాలి గాయమైంది. చికిత్స నిమిత్తం అజయ్ను ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇదిగా ఈ రోజు ఉదయం ఏదైతే అనంతపురం శివార్లోనే ఆగతోటిపల్లి వద్ద ఒక కేసులో నిందితుడు దేవరకొండ అజయ్ ను పట్టుకునేందుకు 2 టౌన్ సిఐ తన సిబ్బంది అక్కడికి వెళ్ళారు. అయితే అతను అదుపులోకి తీసుకున్న క్రమంలో ఒకసారిగా కత్తితో సిఐ పై దాడి చేసేందుకు అజయ్ ప్రయత్నించాడు. తప్పించుకునే ప్రయత్నంలో మరోసారి అటాక్ చేయడానికి ముందుకు రావడంతో ఒక్కసారిగా సిఐ తన గన్నుతో అతని కాళ్ళ మీద కాల్పులు జరపడం జరిగింది. కాళ్ళలో ఒక బుల్లెట్ కూడా దిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే శ్రీకాంత్ కూడా గాయమైంది. ఇద్దరిని కొద్దిసేపు క్రితమే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇద్దరిని కూడా అత్యవసర విభాగంలో చికిత్స అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇద్దరికి కూడా ప్రాణాపాయం లేనప్పటికీ శ్రీకాంత్ చేయికి గాయపడినట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎవరైతే దేవరకొండ నిన్న రాజా అనే వ్యక్తితో మద్యం మత్తులో గొడవ పడ్డాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాజా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతను నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళినట్లు చెప్తున్నారు. అయితే అతను అదుపులోకి తీసుకునే క్రమంలో ఒకసారిగా సిఐ పై దాడికి తెగబడినట్లు కూడా పోలీసులు చెప్తారు. ఆత్మరక్షణ కోసం పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి ఏదైతే దేవరకొండ అజయ్ పైన సిఐ కాల్పులు జరిపినట్లు తెలిసింది. తన గన్తో కాల్చారు. ఈ కాల్పుల్లో అజయ్ కాలుకి మోకాల దగ్గర బుల్లెట్ దిగడంతో ఒకసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చికిత్స నిమిత్తం ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఇద్దరు కూడా చికిత్స కొనసాగుతుంది. దీనిపైన పోలీసులు విచారణ కూడా చేపట్టారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.